ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో నేను శారీస్ ఆర్డర్ చేశానండి. అంటే నెక్స్ట్ కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, దసరా, దివాళీ అని చెప్పేసి కొన్ని పట్టు చీరల మోడల్లో ఉండే శారీస్ ఆర్డర్ చేశానమాట. కొంచెం బనారస్ శారీస్ ఉంటాయి కదా, ఆ శారీస్ అనమాట. శారీస్ అన్ని బిలో 500 రూపీసేనండి. సో తక్కువ కాస్ట్ లో మీషోలో శారీస్ ఎలా ఉంటాయి ఏంటి, దట్టు ఫెస్టివ్ కలెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశానండి మీషో నుండి. సో చూడాలి ఎలా ఉన్నాయి ఏంటి క్వాలిటీ అనేది చూద్దాము. 1 by 1 ఓపెన్ చేసేసి, అంటే నాకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో ఆర్డర్ పెట్టానమాట. మంచి కలర్స్, అంటే ఫెస్టివ్ మోడ్ ఉండాలి కాబట్టి ఫెస్టివ్ కలర్స్ అనేవి ఆర్డర్ పెట్టాను. వైబ్రెంట్ కలర్స్ మంచిగా ఉన్నాయి, మంచి కలర్స్ అనమాట. నేను ఆర్డర్ పెట్టిన శారీస్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దామండి. నేను ఆర్డర్ పెట్టిన శారీస్ వచ్చేసి ఇవేనండి. 4 శారీస్ అనమాట, 4 డిఫరెంట్ కలర్స్. బట్ క్లాత్ వచ్చేసి బనారస్ క్లాత్ అనమాట. బనారస్ శారీస్ ఇవన్నీ, అంటే పట్టు, ప్యూర్ పట్టు కాదండి, నార్మల్ బనారస్ శారీస్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ శారీస్ అలా అనమాట. సో లేట్ చేయకుండా ఒక్కొక్కటి శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బ్లూ షేడ్ అండి. అంటే స్కై బ్లూ అని కాదు, ఇది కొంచెం గ్రీనిష్ బ్లూ షేడ్ కాంబినేషన్లో ఉంటుంది చూసారా, అలాంటి కలర్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, అంటే ఫెస్టివ్ కలర్ కదా, సో అందుకని తీసుకున్నాను. బ్రైట్గా ఉంటుంది అని చెప్పేసి. బనారస్ శారీ అనమాట. సో మనము శారీ అంతా చూస్తే ఇలా బూటీస్ ఉన్నాయండి. సో శారీ అంతా చూస్తే ఇలా బూటీస్ ఉన్నాయన్నమాట. సో చిన్న చిన్న బూటీస్ వచ్చి బార్డర్స్ కూడా మనకి, అండ్ పైన కింద ఒకేలాంటి బార్డర్స్ వచ్చాయండి దీనికైతే. సో మీరు చూస్తే బార్డర్స్ ఇలా ఉన్నాయండి. నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను, ముందైతే ఇలా చూపిస్తున్నాను. సో బార్డర్స్ అయితే ఇలా ఉన్నాయి, అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి బూటా అయితే ఇలా ఉంటుందన్నమాట. కంప్లీట్ బూటా వచ్చేసి ఇలా ఉంటుందండి. సో బూటా విత్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. కంప్లీట్ ఆల్ ఓవర్ బూటా ఉందండి. అండ్ దీని పళ్ళు చూస్తే, పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చిందండి, చాలా బాగుంది అసలు. సో పళ్ళు వచ్చేసి ఇదండి. సో ఇదంతా వచ్చేసి పళ్ళు అనమాట. చాలా పెద్ద పళ్ళునే ఇచ్చారు. సో పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి, అంటే మ్యాంగో డిజైన్ అంటారు కదా, సో అలాంటి మోడల్ అనమాట. పళ్ళు అంతా చాలా రిచ్ పళ్ళు వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో మంచి బార్డర్ విత్ బూటీస్ అండి, ఆల్ ఓవర్ బూటీస్ ఉంది. ఓవరాల్ శారీ కూడా సేమ్ డిస్టెన్స్లో బూటీస్ ఉన్నాయండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇదంతా వీవింగేనండి, పెయింట్ ప్రింట్ అదంతా కాదు, కంప్లీట్ వీవింగ్ అనమాట. సో ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇలాగే ఉంటుంది. లోపల సైడ్ వచ్చే కట్టు చెంగు ఉంటుంది కదండి, అక్కడైతే ఇలా లైన్స్ వచ్చిందనమాట. సో ఇదంతా లైన్స్ ఉండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. అంటే ప్లెయిన్ బ్లౌజ్ అని కాదు, ఇది కంప్లీట్ డాటెడ్ సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి బార్డర్ ఇచ్చారనమాట. అంటే మనకి హ్యాండ్స్కి బార్డర్ వేసుకోవడానికి ఉండేలాగా హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు. అండ్ సెల్ఫ్ వీవింగ్తో ఇలా బూటీస్ లాగా చిన్న చిన్న రౌండ్ డాట్స్ లాగా వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, అంటే సెల్ఫ్ వీవింగ్ వచ్చింది. ఇందులో ఏమీ మనకి బూటీస్, జరీ బూటీస్ రాలేదు, ఎందుకంటే శారీ అంతా కంప్లీట్ జరీ బూటీస్ ఉంది కాబట్టి. ఇది సెల్ఫ్ వీవింగ్ వచ్చేసి బార్డర్ ఉంది కాబట్టి శారీ అనేది లుక్ బాగుంటుంది కట్టుకుంటే. అంటే ఇలా ప్లెయిన్ బ్లౌజ్ లాగా వేసుకొని ఆల్ ఓవర్ బూటీస్ ఉన్న శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట లుక్ వచ్చేసి. సో ఓవరాల్ శారీ అయితే ఇదండి. ఇది వచ్చేసి కంప్లీట్ బ్లౌజ్, ఇదంతా వచ్చేసి ఓవరాల్ శారీ అండి. ఓవరాల్ బూటీస్ వచ్చాయండి, ఎక్కడ మనకి డిస్టెన్స్లో డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. సో మనకి వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. కలర్ అదంతా నాకు బాగా నచ్చిందండి. అంటే ఇది ఒక రకమైన బ్లూయిష్ షేడ్, స్కై బ్లూ అని చెప్పలేము, కొంచెం గ్రీనిష్ బ్లూ అంటారు కదా, అలాంటి బ్లూ కలర్ అనమాట. సో ఈ బార్డర్, ఈ బూటీస్ అంతా చాలా బాగున్నాయి. మనకి కొంగు కూడా వచ్చేసి పళ్ళు చాలా రిచ్గా వచ్చిందండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చింది, ఎందుకంటే శారీ అంతా ఇంత రిచ్గా ఉన్నప్పుడు బ్లౌజ్ ప్లెయిన్గా వేసుకొని చిన్న బార్డర్ హ్యాండ్స్కి వేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి. సో ఇలా ఉంటుందన్నమాట శారీ వచ్చేసి. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. మనకి ఇందులో కలర్ అవైలబిలిటీ కూడా ఉందండి.
ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి. ఈ శారీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 420 రూపీస్ అనమాట. సో 420 రూపీస్ లో ఇంత మంచి శారీ అయితే నేను చాలా రీజనబుల్ అనే అనిపిస్తుంది. నాకైతే చాలా రీజనబుల్ అనిపించిందండి. అంటే క్వాలిటీ వైజ్ కూడా క్లాత్ బాగుందండి. అంటే ఎక్కడ ఇట్లా కుచ్చుకున్నట్టు రఫ్గా అట్లా ఏం లేదనమాట. చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. సో 420 రూపీస్లో ఇది నేను మీషో నుండి ఆర్డర్ చేశాను అనమాట. సో నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కొంచెం ఆనియన్ పింక్ అంటారు కదా, అలాంటి షేడ్ అనమాట. ఇందాక చూపించిన శారీకి కొంచెం యాంటిక్ కలర్ జరీ వచ్చిందండి. అది కంప్లీట్ గోల్డ్ జరీ కాదు, సిల్వర్ జరీ కాదు. బట్ ఈ శారీకి అయితే కంప్లీట్ సిల్వర్ జరీ వచ్చింది. నాకైతే ఈ కలర్ చాలా చాలా నచ్చిందండి. శారీ కలర్ చూసే నాకు చాలా చాలా నచ్చింది అనమాట. మంచి ఆనియన్ పింక్ అండి, మీరు చూడొచ్చు. సో దీనికి ఆనియన్ పింక్ శారీ విత్ బిగ్ బూటాస్ అనమాట. సో బూటీస్ అనేవి చిన్న చిన్నగా రాకుండా పెద్ద పెద్దగా వచ్చాయి. అండ్ కింద వైపు బార్డర్ మీరు చూస్తే పెద్ద సైజ్ బార్డర్ వచ్చిందండి. అండ్ పై వైపు బార్డర్ చూస్తే ఏంటంటే చిన్న బార్డర్ వచ్చింది అనమాట. ఇలా చిన్న బార్డర్ పై వైపు వచ్చేసింది, కింద వైపు పెద్ద బార్డర్ వచ్చింది. చాలా చాలా బాగుందండి శారీ అయితే. క్లాత్ అయితే ముందు శారీ ఎలా ఉందో సేమ్ అలాంటి క్లాత్ అనమాట, సాఫ్ట్ క్లాత్. శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుందండి. సో శారీ అంతా వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. సో పైన వైపు వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుందండి, ఓకేనా. పైన వైపు అయితే చిన్న బార్డర్ ఉంటుంది ఇలా. అండ్ శారీ ఓవరాల్ శారీ వచ్చేసి ఈ సైజ్ బూటీసే ఇంతే డిస్టెన్స్ లో ఉంటాయన్నమాట. సో బూటీస్ అన్ని ఇలా ఉంటాయండి. మంచి ఆనియన్ పింక్ అనమాట. సో మీరు కింద వైపు బార్డర్ చూస్తే మటుకు పెద్దగా వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే కింది వైపు బార్డర్ వచ్చేసి పెద్దగా వచ్చింది. అండ్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పింక్ షేడ్ అనమాట, ఆనియన్ పింక్ షేడ్ లాగా. అండ్ పళ్ళు చూస్తే కూడా రిచ్గా వచ్చిందండి. సో ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో పళ్ళు అనేది ఒక 1/2 మీటర్ అలా ఉంటుంది అంతే. సో ఇలా ఫుల్ రిచ్ పళ్ళు వచ్చింది. పైన చిన్న బార్డర్, కింద చిన్న బార్డర్. సో త్రూ అవుట్ ద శారీ మనకైతే ఇలాగే ఉంటుందండి. సో త్రూ అవుట్ ద శారీ ఇలాగే ఉంటుంది. అండ్ మన కట్టు చెంగు అని చెప్పాను కదండి, ఇక్కడ ఈ కట్టు చెంగులు మటుకు ప్లెయిన్ వచ్చాయన్నమాట. ఇందాకదేమో లైన్స్ వచ్చింది కదా. సో ఇది వచ్చేసి మనకి కట్టు చెంగు అనమాట, ప్లెయిన్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయినేనండి. బ్లౌజ్ కూడా ప్లెయినే, బట్ మనకి ఏంటంటే హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ ఇచ్చారనమాట. సో బ్లౌజ్ ప్లెయిన్ బట్ హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు. సో 1 మీటర్ క్లాత్ మనకి బ్లౌజ్కి వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 445 రూపీస్ అండి. సో వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. కలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. కలర్ వైజ్ అయితే చాలా బాగుంది. అంటే డిఫరెంట్ కలర్ అనమాట, పింక్ షేడ్లో డిఫరెంట్ కలర్. సో కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి. చిన్న బార్డర్ పై వైపు ఉంటుందండి, పెద్ద బార్డర్ కింది వైపు ఉంటుంది. అండ్ ఆల్ ఓవర్ బూటీ ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. సింపుల్ సింగిల్ కలర్ అనమాట. ప్రైస్ వచ్చేసి 445 రూపీస్ అండి. చాలా చాలా బాగుంది. డిజైనింగ్ కానివ్వండి, కలర్ కానివ్వండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి డార్క్ పింక్ షేడ్ అండి. సో ఇది వచ్చేసి మంచి పింక్ అండి, మంచి ఏమంటారు మజెంటా పింక్ షేడ్ అంటాం కదా. సో అలాంటి షేడ్ అనమాట. సో ఇలా ఉంటుంది శారీ అంతా. మంచి చిన్న చిన్న బూటీస్ అండి. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫ్ మోడల్ లాగా వచ్చింది. మనకి ఇందులో బార్డర్స్ అయితే కింది వైపు అండ్ పైన వైపు సిమిలర్ బార్డర్స్ అండి. సో మ్యాంగో డిజైన్ అంటాం కదా, అలా ఉంది. చాలా నీట్గా ఉందండి. వీవింగ్ అంతా చాలా నీట్గా ఉంది. అండ్ సాఫ్ట్ ఉందండి. మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంది. అండ్ సో ఓవరాల్ శారీ అయితే మనకి ఇలా బూటీస్ ఉంటుందన్నమాట. సో ఇలా బార్డర్స్ అయితే పైన వైపు కింది వైపు సిమిలర్ ఉన్నాయండి. సో పైన వైపు కింది వైపు సిమిలర్ బార్డర్స్ ఉన్నాయన్నమాట. మ్యాంగో డిజైన్ వచ్చింది. అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలాంటి బూటీస్ ఉంటాయన్నమాట. త్రూ అవుట్ ద శారీ అలాగే ఉంటుందండి. సో కట్టు చెంగు వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి. కట్టు చెంగు అంటే ఏం లేదండి, మనకి శారీ కట్టేటప్పుడు లోపల వైపు వెళ్తుంది కదా స్టార్టింగ్లో కట్టేటప్పుడు, అదనమాట. సో ఇలా ప్లెయిన్ వస్తుంది. అండ్ దాని తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ఈ ప్లెయిన్ బ్లౌజ్కి మనకి బార్డర్స్ కోసం ఇలా ఇచ్చారనమాట. హ్యాండ్స్ కోసం బార్డర్ పెట్టించుకుంటే బాగుంటుంది కదా ప్లెయిన్ బ్లౌజ్కి. సో అలా మనకి ఓవరాల్ శారీ మొత్తం బూటీస్ ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ బ్లౌజే బాగుంటుందండి. మళ్ళీ బూటీస్ ఉన్న బ్లౌజ్ వేస్తే పైనుంచి కింది దాకా ఒకేలా కనిపిస్తుంది. సో అందుకోసమని ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ బాగుంటాయి అనమాట. సో పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్గా వచ్చిందండి.
ఒక 1/2 మీటర్ అలా ఉంటుందన్నమాట. సో రిచ్ పళ్ళు అనమాట, కంప్లీట్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 460 రూపీస్ అండి. సో వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో నాకైతే ఈ కలర్ చాలా బ్రైట్గా బాగా అనిపించింది అనమాట. పింక్ ఎప్పుడైనా గర్ల్స్కి బాగుంటుంది, దట్టు ఫెస్టివ్ సీజన్లో మనకి ఫెస్టివల్స్కి ఏంటంటే కొంచెం బ్రైట్ కలర్స్ వేసుకుంటే బాగుంటుంది కదా. సో పింక్ ఆల్వేస్ చాలా బాగుంటుంది అనమాట. మై ఫేవరెట్ పింక్ అనమాట. సో ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి ఇది కూడా ఆర్డర్ చేశాను. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 460 రూపీస్ అనమాట. బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అన్ని శారీస్ 500 రూపీస్ బిలోనే ఉన్నాయి. క్వాలిటీ వైజ్, తర్వాత క్లాత్ వైజ్, వీవింగ్ అదంతా చూస్తే సిమిలర్గా ఉంది. సో దీనికైతే కంప్లీట్ ఇలా సిల్వర్ జరీ వీవింగ్ వచ్చిందండి. ఈ వీడియోలో చూపించిన శారీస్ లో మీకు ఏ శారీ బాగా నచ్చింది అనేది నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసి లాస్ట్ శారీ అండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే కంప్లీట్ ఫ్లోరల్ లాగా ఒక టైప్ ఆఫ్ డిజైన్ వచ్చిందనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ జరీ మిక్స్డ్ వచ్చాయన్నమాట బూటీస్. ఇది పర్పుల్ షేడ్ అంటామా, వంకాయ కలర్ అంటారు కదండి. సో వంకాయ కలర్ లాగా అనమాట. వైలెట్ కలర్, వంకాయ కలర్, కొంతమంది పర్పుల్ కలర్ అంటారు. సో ఆ షేడ్. బట్ శారీ మటుకు సూపర్ ఉందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. కంప్లీట్ ఓవరాల్ శారీ అంతా మనకి ఇలాగే ఉంటుందన్నమాట. సో ఓవరాల్ శారీ వచ్చేసి ఇలాగే ఉంటుంది. కంప్లీట్ బూటీస్ అన్నీ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బూటీస్, అండ్ కింద వచ్చేసి సిల్వర్ గోల్డ్ జరీ ఫ్లవర్స్ అనమాట. సో మనకి బార్డర్ అనేది ఫ్లోరల్ వచ్చిందనమాట. అంటే కంప్లీట్ ఒక బార్డర్ ప్యాచ్ లాగా కాకుండా సో కంప్లీట్ ఫ్లోరల్గా జిగ్జాగ్గా వచ్చిందనమాట. చాలా బాగుంది. పైన శారీకి పైన వైపు ఇలాగే ఉందండి బార్డర్, కింది వైపు కూడా ఇలాగే ఉందనమాట. సో శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో శారీ వచ్చేసి కంప్లీట్గా ఇలా ఉంటుందండి. పైన వైపు ఇలా ఫ్లోరల్ బార్డర్ ఉంటుంది, కింది వైపు కూడా సిమిలర్గా ఉంటుందన్నమాట. అంటే ఒక కంప్లీట్ బార్డర్ లా కాకుండా ఫ్లోరల్గా డిఫరెంట్గా వచ్చింది. అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలాంటి బూటీస్ ఉంటాయన్నమాట, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో. సో ఓవరాల్ శారీ అలాగే ఉంటుందండి. మనకి బార్డర్స్ కూడా పైన వైపు కింది వైపు సిమిలర్గానే ఉంటాయన్నమాట. సో ఇదంతా వచ్చేసి ఓవరాల్ శారీ అండి. సో ఇదంతా ఓవరాల్ శారీ. అండ్ కట్టు చెంగు అంటాం కదా లోపల వైపు వచ్చేది శారీ కట్టుకున్నప్పుడు. సో దానికి ఇట్లా జస్ట్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్. సో మనకి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. అంటే ఫ్లోరల్ వచ్చింది కదా మనకి శారీ బార్డర్, అలా ఇవ్వకుండా ఇలా ఒక జరీ వీవింగ్ లాగా ఇచ్చారనమాట. అంటే కడ్డీ బార్డర్ అంటారు కదా, సో కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారనమాట. బ్లౌజ్ కి హ్యాండ్స్ కి పెట్టుకునేలాగా అక్కడక్కడ మనకి సెల్ఫ్ వీవింగ్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్. అండ్ కట్టు చెంగు వచ్చేసి ఇలా లైన్స్ తో వచ్చిందండి. సో కట్టు చెంగు వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ శారీ అండి. మంచి వంకాయ రంగు కలర్ అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలాగే ఫ్లోరల్లో వచ్చేసింది అనమాట. అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి ఒక 1/2 మీటర్ అలా వచ్చిందండి. చాలా బాగుంది. ఎడ్జెస్ కూడా మనకి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. శారీ వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి శారీ అయితే, చాలా బాగుంది. మనకి మంచి ఫ్లోరల్ బార్డర్స్ వచ్చేసి అండ్ నీట్ వీవింగ్ అండి. ఎక్కడ మనకి అంత గడిబిడగా లేకుండా చాలా నీట్ వీవింగ్, నీట్ ఫినిషింగ్, సాఫ్ట్ క్లాత్, చాలా బాగుందన్నమాట. బూటీస్ వచ్చేసి కూడా మనకి ఇందులో సిల్వర్ కలర్ ఉందండి, యాంటిక్ కలర్ ఉంది అండ్ గోల్డెన్ షేడ్ కూడా ఉందన్నమాట. 3 కలర్ బూటీస్ అండి. నేను ఫస్ట్ 2 కలర్ బూటీస్ అనుకున్నాను, బట్ 3 కలర్స్ లో ఉన్నాయి. బట్ శారీ అయితే సూపర్ అండి. మంచి వంకాయ రంగులో చాలా బాగుంది శారీ. దీని ప్రైస్ వచ్చేసి 460 రూపీస్ అండి. సో నేను ఈ శారీస్ అన్ని ఆర్డర్ చేసింది మీషో యాప్ నుంచే. మంచి లుక్ లో కనిపించే, మంచి క్వాలిటీలో, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో, మంచి నీట్ వీవింగ్ తో చాలా బాగున్నాయండి శారీస్ అయితే. నాకు 4 ఆర్డర్ చేశాను కదండి, 4 నచ్చాయి. అంటే ఎలా ఉంటుందో ఏమో, 500 బిలో కదా, మరి క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి. 500 బిలో అయినా కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. మంచిగా నీట్గా బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్కి కూడా మనకి హ్యాండ్స్ పెట్టుకునేలాగా ఉంది. అండ్ శారీ కూడా చాలా బాగుంది అనమాట. క్వాలిటీ వచ్చేసి ఇది వచ్చేసి 4th శారీ అండి. సో నేను తీసుకున్న శారీస్ అన్నిట్లలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో నేనైతే మీషో నుండి ఆర్డర్ చేసిన శారీస్ అన్ని మీకు 1 by 1 క్లియర్గా చూపించేశానండి విత్ ప్రైజెస్.
సో అన్ని 500 బిలో అన్నమాట. చాలా బాగున్నాయి శారీస్ అయితే, చాలా సాఫ్ట్ శారీస్, మంచి ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ మనకి క్వాలిటీ వైజ్ కానివ్వండి, మనకి లుక్ వైజ్ కానివ్వండి, వాళ్ళు చేసిన వీవింగ్ ఏదైతే ఉంటుందో ఆ వీవింగ్ వైజ్ కానివ్వండి, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే తప్పకుండా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.